ప్రజల ఆస్తిని మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఈ విధంగా దారాదత్తం చేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎన్నడూ లేదు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర గతం. ఎందుకంటే ఇప్పుడు మీరే మనందరం కూడా చూస్తున్నది, గడిచిన 30 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గ్రామ గ్రామాన గడప గడపగా తిరిగి పెద్ద ఎత్తున మన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతక రూపంలో సేకరిస్తున్నాం. ఈ ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ దాదాపు ఇప్పుడు అందరూ కూడా చెప్పారు. ఎందుచేత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది, దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి, భావితరాల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే పరిస్థితి, ప్రజల ఆరోగ్యం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కనుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 45 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు 52 గ్రామాలు సంతకాల సేకరణ ప్రజల అభిప్రాయం కూడా పార్టీ కార్యాలయానికి చేరినాయి సార్. రాబోయే రోజుల్లో మరొక 20 గ్రామాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేమందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క డేట్ నిర్ణయించారో ఆ తారీఖు లోపునే ఈ యొక్క సంతకాల సేకరణ అన్ని కూడా పూర్తి చేసి మీ అందరికీ మీ దగ్గరికి పంపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇక ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకున్నటువంటి కార్యకర్తల, నాయకుల యొక్క శ్రమను వెలకట్టలేము. వారి యొక్క సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. కానీ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు గడిచిన 15 నెలల కాలంలో నా చెయ్యి పట్టుకుని నడిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడి, కార్యకర్తకు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తల ఎత్తుకునేలాగా పనిచేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ